ఇక ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ గత ప్రభుత్వ హయాంలో సీఐడి చీఫ్ గా వ్యవహరించారు. అయితే అవినీతి చర్యల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంజయ్ ఇంతకు ముందు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో ₹1 కోటి మేర దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్ దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ అమూల్య. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో సంజయ్ ని సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నిధులు అదేవిధంగా అధికార దుర్వినియోగం చేశారంటూ సంజయ్ పైన ప్రస్తుతం అభియోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో టెండర్లు లేకుండానే ల్యాప్టాప్లు ఐప్యాడ్లు కొనుగోలు చేశారని అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనని సస్పెండ్ చేసిన ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు కూడా విజయవాడ వదిలి వెళ్లదంటూ కూడా సంజయ్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్ లో జారీ చేసేందుకు వీలుగా అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ, 150 ల్యాప్టాప్ల సరఫరా కోసం 2023లో అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో సంజయ్ టెండర్లను పిలవడం జరిగింది. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలను ఆహ్వానించగా 3 కంపెనీ బిడ్లు వేశాయి. దానిలో సౌత్రికా టెక్నాలజీ సంస్థ లోయెస్ట్ బిడర్ గా ఉంటే దానికి సంబంధించి L1 గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో బిడ్ల సాంకేతిక పొదింపు హడావుడి ముగించారని సార్వత్రిక సంస్థ ఆ సంస్థ అనుభవం సమర్థతలను పరిగణలోకి తీసుకోకుండానే L1 గా ఎంపిక చేయడం పైన అప్పట్లో విమర్శలు అయితే వెల్లువెత్తాయి. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా కోసమంటూ ఒక్కో ల్యాప్టాప్ ఐప్యాడ్ 1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలని సార్వత్రిక టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేయడం, దానికి సంబంధించి మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించి ఆ సంస్థకి 17.89 లక్షలు చెల్లించారంటూ కూడా ఆయన మీద ఉన్న అభియోగాలు. ఎలాంటి టెండర్లు, కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకి వీటి సరఫరాకు ఆర్డర్లు ఇవ్వటం, అందుకు కనీసం బిల్లులు సమర్పించలేదంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ఈ అక్రమాలు జరిగాయంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం జరిగింది. వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణకు 150 ల్యాప్టాప్ల సరఫరా కోసం సార్వత్రిక టెక్నాలజీస్ కి 2.29 కోట్లు చెల్లించేలా గత ఏడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం చేసుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 22న ఆ సంస్థకు 59.93 లక్షలు చెల్లింపులు చేసిన నేపథ్యంలో ఈ చెల్లింపులన్నీ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేసి దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఇచ్చిన అనంతరం నిన్న రాత్రి సంజయ్ పైన ప్రభుత్వము సస్పెన్షన్ వేయడం జరిగింది. అమూల్య. రైట్ క్రాంతి, మరి గత ప్రభుత్వ హయాంలో ₹1 కోటి నిధులు దుర్వినియోగం జరుగుతున్నా సరే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? కొంత కీలకమైన పదవిలో ఉన్నారు. అదే విధంగా సిఐడి చీఫ్ హోదాలో ఉన్న నేపథ్యంలో అంతకు ముందు ఏదైతే సిఐడి ముందు అగ్నిమాపక శాఖ అధికారిగా ఉన్నారో అప్పుడు ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా సంజయ్ ఈ వ్యవహారం అంతా కూడా నడిపారు. కేవలం టెండర్లు పిలవకుండానే అటు ఒక సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ రకంగా పరికరాలు చేకూర్చారు, పరికరాలు తీసుకుంటం జరిగింది. అత్యధిక రేటుకు కూడా ఈ పరికరాలన్నీ కొన్నారంటూ కూడా విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా ఉంటూ కొంత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలందరిపైన కూడా సిఐడిని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం దానిపైన కూడా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ డీజీగా అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఈ అంశాలన్నిటిపైన కూడా తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో సంజయ్ పైన సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. మూల్యం.
రైట్, థ్యాంక్స్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.